చికెను, ఎగ్ ఫ్రై ఎప్పుడన్నా చేశారా? హాయ్ అండి. వెల్కమ్ టు లిఖిత నేచురల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకైతే స్పెషల్‌గా మా పిల్లల కోసం చేశాననమాట ఈవినింగ్ టైంలో. చికెను, ఎగ్ ఫ్రై అనమాట. చాలా బాగా వచ్చింది. చాలా తక్కువ మసాలాతో మా పిల్లలకి ఇష్టపడినట్టు చేసి పెట్టాను. ఇకైతే మామూలుగా అయితే ఈవినింగ్ టైం అయితే పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేస్తాను కాబట్టి ఈరోజైతే నేను చికెన్ ఫ్రై అయితే చేశానండి. చికెను, ఎగ్ ఫ్రై ఎలా తయారు చేస్తారో ఒకసారి చూసేయండి. నేనైతే ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఉద్దిపప్పు, ఆవాలు వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. లైట్గా సాల్ట్ అయితే వేసేసుకోండి. ఆనియన్స్ అయితే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి. ఎందుకంటే ఫ్రై కాబట్టి కొద్దిగా బ్రౌన్ కలర్ అయితేనే బాగుంటుంది టేస్టీగా. ఇలా అయితే బ్రౌన్ కలర్ వచ్చేయాలి. ఇప్పుడైతే కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయితే చేసేసుకుందాము. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే 1/2 కిలో అయితే వేసేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై అయితే చేసేసుకుందాం. బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చికెన్ ఉడికేటప్పుడు మనము పసుపు, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎక్కువైతే వేసుకోకండి. కొద్దిగా లైట్గా అయితే సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేద్దాం. చికెన్ అయితే కొద్దిగా ఆయిల్లోనే ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుందాము. వాటర్ వేసేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ అలా కుక్ చేసేసుకుందాం. చాలా బాగుంటుందండి టేస్టీగా, తక్కువ మసాలాతో ఎక్కువ టేస్టీ అనమాట. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాము. ఇలా అయితే కుక్ అవ్వాలి. చూసారు కదా, మనం వేసిన వాటర్ అంతా ఉడికిపోయి ఆయిల్ అయితే పైకి తేలుతుందనమాట. అప్పుడు ఉడికిందని అర్థం. ఇకైతే ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు నేను ఒక 5 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను అనమాట. దీనికైతే చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోండి. నేనైతే ఒక చేత్తో వీడియో తీయడం వల్ల నాకు ఘాట్లు పెట్టుకోవడం సరిగ్గా అవ్వలేదు. మీరైతే చాకుతో ఇలా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకుంటే ఇందులో కూడా ఉప్పు, కారం అంతా వెళ్ళి తినడానికి చాలా బాగుంటుందన్నమాట. చికెన్లో ఎగ్స్ వేసేసుకొని చిన్నగా అయితే మనం కలుపుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ కాబట్టి ఎక్కువ కలిపామనుకోండి విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నగా అయితే కలిపేసుకుందాము. ఈ ఫ్రై అంతా సిమ్లోనే జరగాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం వేసిన వాటర్ అంతా ఉడికిపోయి ఆయిల్ అయితే తేలింది కాబట్టి సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ వేసేసుకొని కలిపేసుకుందాం. చాలా టేస్టీగా, సింపుల్గా బాగుంటుందండి. నేనైతే పిల్లోళ్ళని పెట్టుకొని చాలా కష్టపడి యూట్యూబ్ స్టార్ట్ చేశానన్నమాట. ఏదో తీయాలి, సక్సెస్ అవ్వాలి, సాధించాలనే ఆలోచనతో అయితే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరూ మనం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఇంకా ఇంకా కావాలి. ఓకే అండి. ఇకైతే మనం చికెను, ఎగ్ ఫ్రై అయితే సూపర్గా అయితే వచ్చిందనమాట. ఇకైతే ఒక ప్లేట్లో అయితే నేను తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. మనం వేడి వేడి రైస్లో కూడా అలా వేసుకొని తినేయచ్చు. నేను ఏ కర్రీ చేసినా, ఏ ఫ్రై చేసినా ఎక్కువ మసాలా అయితే నేను వేయనండి. వీడియో కోసం అయితే నేను ప్రత్యేకంగా ఏది తీయను. మేము ఇంట్లో ఎలా ఉంటానో, ఎలా మేము తింటామో, ఎలా ఫుడ్ అయితే నేను ప్రిపేర్ చేస్తానో అలానే నేను చేస్తానండి. వీడియో కోసం అని ఏది ఎగస్ట్రాగా అయితే నేను చేయను. ఇప్పుడైతే చికెన్, ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నా స్టైల్లో మేమైతే ఇలా చేస్తాను. ఓకే అండి. ఇకైతే చికెన్, ఎగ్ కర్రీ ఎలా ఉందో, సారీ కర్రీ కాదు ఫ్రై, ఎలా ఉందో కామెంట్ ఇచ్చేయండి. ఇంకొక వంటలోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఇప్పుడు మునక్కాయ అండ్ ఎగ్ కర్రీ అయితే చూసేద్దాం వచ్చేయండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము. సింపుల్ అండి, చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు మనం మునక్కాయ మామూలుగా ఎలా కారం పులుసు చేసేసుకుంటామో అలా అయితే చేసేసుకుందాము. దీంట్లో అయితే కొత్తగా నేను ఎగ్స్ అయితే యాడ్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. రైస్లోకి, మనం రాగి సంగట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకొని ఉద్దిపప్పు, ఆవాలు అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసేసి
కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఇదైతే అంత బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కర్రీ కాబట్టి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాము. టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మనం సిమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. సిమ్లోనే ఎందుకు పెట్టాలంటానంటే, ఇప్పుడు మనం టమాటా వేసాం కదా, ఎక్కువ మంట పెట్టామనుకోండి ఆ టమాటాలో ఉండే జ్యూసు వాటర్ అనేది అంతా ఎక్కువగా ఉడికిపోతుంది. ఉడికిపోయి టేస్ట్ అంతగా బాగుండదు అనమాట. మనం సిమ్లో పెట్టామనుకోండి టమాటా అంతా సిమ్లో చిన్నగా ఉడికి దాంట్లో ఉండే వాటర్ అంతా చాలా ఇలాగ కర్రీలాగా అవ్వడానికి బాగుంటుందన్నమాట. నేను ఈ గరిటెతో అయితే టమాటాని అంతా బాగా స్మాష్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే చేస్తామన్నమాట. చూడండి, టమాటా మనం మిక్సీకి ఎలా వేస్తామో అలాగే అయిపోయింది. ఇప్పుడైతే నేను మునక్కాయ అయితే తీసేసుకొని బాగా నీట్గా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్లో అయితే వేసేసుకుందాము. ప్యాన్లో అయితే వేసేసుకొని కలిపి మనం మూత పెట్టేసామనుకోండి, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా టమాటా అంతా అబ్జర్వ్ చేస్తుంది అనమాట టేస్ట్. చాలా సింపుల్ అండి. నేనైతే రోజు మా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే కారం, ధనియాల పొడి, ఏదైనా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి, లేకపోతే మటన్ మసాలా కూడా ఉంటే కొద్దిగా అయితే వేసేసుకోండి, బాగుంటుంది. ఇకైతే ఇలాగ కలిపేసి మనం మూత అయితే పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాం ఒక 5 మినిట్స్. ఇప్పుడు కూడా ఒక 6 ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసేసుకున్నాను. అదేవిధంగా ఘాట్లు పెట్టేసుకొని ఇందులో అయితే వేసేసుకొని అలా గరిటెతో తిప్పేసి మళ్ళీ వాటర్ పోసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్లో మనకి మునక్కాయ ఎగ్ టమాటా అయితే ప్రిపేర్ అయిపోతుంది. చాలా సింపుల్ అండి, టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. నేను చెప్పడమే కాదు, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి. ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకున్నాం కదా, ప్లేట్ అయితే వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి. అప్పుడైతే మనకి రెడీ అయిపోతుంది కర్రీ. చాలా బాగుంటుందండి. ఇకైతే చూడండి, మనకి టమాటో ఎగ్ మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను కర్రీ అంతా. చాలా బాగుంటుంది, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. కర్రీ అయితే చూడండి ఎంత వేడిగా పొగలు కక్కుతుందో, చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. చూడటానికే కాదు, టేస్టీ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసేవారైతే సబ్ చేసుకోండి. ఇప్పుడైతే వైట్ రైస్ వేసుకొని నేను కర్రీ అయితే వేసి మీకు కలిపి అయితే చూపిస్తాను. టేస్ట్ మటుకండి సూపర్ చెప్పాలంటే. నాకైతే చాలా ఇష్టము మునక్కాయ కర్రీ. నా స్టైల్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేశాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.